హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేనిప్పుడు చెప్పబోయే సినిమా వచ్చేసి 90స్‌లోదండి. అసలు అప్పట్లో స్కూల్ డేస్‌లలో చూసిన సినిమా ఇది. అప్పుడు చూసిన సినిమా ఇప్పుడు చూస్తుంటే చాలా సంతోషం అనిపించేది. అప్పుడు పెద్దగా తెలీదు కదా! సినిమాల గురించి కూడా అంత ఐడియా ఉండేది కాదు. సినిమా అయితే చాలా బావుంటదండి. 'బృందావనం' సినిమా అయితే అసలు కామెడీ అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే సంగీతం పరంగా చూసినా కూడా పాటలు మాత్రం మామూలుగా ఉండవండి. అంత బావుంటాయి. చాలా బావుంటాయి పాటలు. సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే రమ్యకృష్ణ గారు నటించారు. అసలు వాళ్ళిద్దరి జంట చాలా బావుందండి ఇందులో. రమ్యకృష్ణ గారైతే చాలా అందంగా ఉంటారు ఈ సినిమాలో అయితే. ఈ సినిమా అయితే తిరుపతిలో తీశారండి. చాలా మంచి మంచి దృశ్యాలు చూపిచ్చారు తిరుపతిలోవి. చాలా సంతోషమండి. ఇందులో సత్యనారాయణ గారు, అలాగే శ్రీలక్ష్మి గారు భార్యాభర్తలుగా చేస్తారండి. వాళ్ళ కూతురుగానే రమ్యకృష్ణ గారు ఉంటారు. అయితే ఆవిడ శ్రీలక్ష్మి గారైతే సవతి ఉంటారనమాట. అయినా గానీ చాలా చక్కగా చూసుకుంటారనమాట రమ్యకృష్ణ గారిని. ఆయన సత్యనారాయణ గారు వేరే పెళ్లి చేస్తున్నారని తెలిసి బయటికి పంపించేసేస్తారు. తనకిష్టం లేకుండా తన జీవితాన్ని తన ఇష్టం అని చెప్పేసి తనను బయటికి పంపించేస్తారు. అలా హైదరాబాద్ నుంచి తిరుపతికొచ్చేసి ఉంటుందనమాట. రాజేంద్ర ప్రసాద్ గారు అక్కడే తిరుపతిలో ఉంటారు. వాళ్ళిద్దరు మధ్య జరిగే సన్నివేశాలు చాలా ఫన్నీగా ఉంటాయండి. అలాగే శుభలేఖ సుధాకర్ గారు ఉంటారు. చాలా సరదాగా ఉంటుందండి సినిమా. తప్పకుండా చూడండి. అంజలీదేవి గారు వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ గారికి అమ్మమ్మగా చేస్తారనమాట. స సత్యనారాయణ గారు వచ్చేసి అంజలీదేవి గారు వాళ్ళు గుమ్మడి గారు, అంజలీదేవి గారు భార్యాభర్తలుగా చేస్తారండి. వాళ్ళు ఇల్లు కట్టించమని చెప్పేసి సత్యనారాయణ గారికి అన్నీ మొత్తం ఆయన హక్కులన్నీ సర్వ హక్కులన్నీ ఈయనకు రాసిస్తే ఆ ఇల్లు మొత్తం పూర్తయిన తర్వాత నాది అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఈయన ఇల్లు అయితే లాక్కుంటారండి. అప్పుడు జరిగే ఆ సన్నివేశాలు చాలా బాగా చేశారండి గుమ్మడి గారు, అలాగే అంజలీదేవి గారు. ఇల్లును వాళ్ళు ఎంతో ఇష్టపడి మనస్ఫూర్తిగా ఇల్లు కట్టించుకుంటే ఆ ఇల్లును ఆయన స్వాధీనం చేసుకుంటారనమాట. అప్పుడు బాధపడే సన్నివేశం అయితే నిజంగా మనకు చాలా కన్నీళ్ళు తెప్పిస్తాయండి. అంజలీదేవి గారి ఇంట్లో వారాలు చేసుకుంటూ చదువుకున్న గురుమూర్తి అని చెప్పి ఆ క్యారెక్టర్లో రంగనాథ్ గారు చేస్తారండి. ఆయన వచ్చి నేను ఒక కంపెనీ పెట్టానమ్మా, మీరు వచ్చి ఓపెన్ చేయాలి అని చెప్పి అంజలీదేవి గారిని అయితే తీసుకెళ్తారు. అక్కడికే ఈ సత్యనారాయణ గారిని కూడా ఆహ్వానిస్తారనమాట. అప్పుడు ఆయనను చూసి ఆవిడ ఎమోషనల్‌గా అయిపోయి అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారికి జరిగిన విషయం అంతా చెప్తది. అప్పుడు వాళ్ళు ఎలాగైనా సరే ఆ ఇల్లు స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ఇంక రకరకాలుగా నాటకాలు వేయడము, ఆయనను నమ్మించడము అవన్నీ చేస్తారండి. అప్పుడు జరిగే సన్నివేశాలు కూడా చాలా బావుంటాయండి. ఈ సినిమా మిస్ అవ్వకుండా చూడండి. శుభలేఖ సుధాకర్ గారు ఒక అమ్మాయిని ప్రేమిస్తే వాళ్ళ తాతగారు ఒప్పుకోరని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ గారిని, రమ్యకృష్ణ గారిని అమ్మ నాన్నలుగా క్యారెక్టర్ వేసి తీసుకెళ్తారు. ఆ ఫన్నీ సీన్ అయితే సూపర్‌గా ఉంటదండి. కారులో జరిగే సన్నివేశాలైతే. రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా అంటే ఇంక చెప్పక్కర్లేదు కదా! అసలు కామెడీ అంటే ఇంక మామూలుగా ఉండదు. ఇంక అసలు చెప్తుంటేనే నాకే చాలా నవ్వొస్తుందండి ఈ సినిమా. అసలు చాలా బావుంటాయి. మిస్ అవ్వకుండా చూడండి. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు మనకు కూడా కొంచెం మైండ్ కూడా రిఫ్రెష్‌గా ఉంటది. చాలా బావుంటదండి. తిరుపతి లొకేషన్‌లో తీశారు కదా! అసలు చుట్టుపక్కల అవన్నీ సీన్స్ అన్నీ కూడా చాలా బాగొచ్చాయండి. చాలా బావుంటుంది. తిరుపతి కొండ చూపిస్తారు. చాలా బావుంటుంది. అప్పట్లో తెలీదు మనకు ఆ ఏరియా ఏంటి, ఏందనేది. ఇప్పుడు చూస్తా ఉంటే ఆ సినిమా ఎక్కడ తీశారు, ఏంటి అన్నీ అర్థమవుతుంటాయి. రాజేంద్ర ప్రసాద్ గారైతే ఇంక ఎలాగైనా సరే ఆ ఇల్లు స్వాధీనం చేసుకోవాలి. వాళ్ళ అమ్మమ్మ గారికి మనశ్శాంతి కలిగించాలి. అలాగే వాళ్ళ తాతగారి ఆత్మ శాంతించాలని చెప్పి ఇంక ఆ ఇంటిని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని ఆయన చాలా రకాల వేషాలేస్తారండి. ఆయన చేత సత్యనారాయణ గారి చేత వేరే వాళ్ళకన్నట్టుగా వాళ్ళ నాన్నగారికే ఇల్లు కూడా అమ్మిచ్చేస్తారు. ఆ తర్వాత సత్యనారాయణ గారైతే ఇల్లు ఖాళీ చేసేసి ఆయన వేరే ఇంటిని కొనుక్కుంటారండి. ఆ కొనుక్కున్న ఇల్లు కూడా అంతా మోసం అని చెప్పి తర్వాత తెలిసి మళ్ళీ తిరిగి ఆయన ఇంటికే వస్తారనమాట. వచ్చేసరికి అక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు అంతా ఫ్యామిలీ అంతా ఉండి చూసి వాళ్ళని చూసి షాక్ అవుతారాయన. అప్పుడు నువ్వు ఎలా మా ఇంటిని స్వాధీనం చేసుకున్నావో అదేవిధంగా మేము కూడా నిన్ను మోసం చేసి స్వాధీనం చేసుకున్నాము. మా అమ్మమ్మేను ఈవిడ అని చెప్పి అప్పుడు సత్యనారాయణ గారికైతే చెప్తారు. ఇందులో నగేష్ గారి కామెడీ కూడా చాలా బావుంటదండి. ఆయన ఇంటినే సత్యనారాయణ గారికి అమ్ముతారనమాట. ఆయనకు తెలియకుండానే మోసం చేసి అమ్ముతారు. ఆ తర్వాత తెలుసుకుంటారీయన. ఇందులో పాటలు మాత్రం అసలు చాలా బావుంటాయండి. ప్రతి సాంగ్ కూడా చాలా బావుంది. సంగీతం అయితే చాలా బావుందండి. అమ్మమ్మను సంతోషపెట్టే మనవడిగా రాజేంద్ర ప్రసాద్ గారైతే చాలా చక్కగా చేశారండి. ఈ సినిమా అయితే నేను చాలా సార్లు చూశాను. చాలా బావుంటుంది. ఎంతసేపు చూసినా అసలు బోరే కొట్టదండి. అప్పుడే అయిపోయింది ఆ సినిమా అనిపిస్తది. ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి. 'బృందావనం' అనే సినిమా అనమాట. పేరుకు తగ్గట్టే అంత బృందావనంగా ఉంటుందండి ఈ సినిమా అయితే. ఇందులో అంజలీదేవి గారైతే చాలా బాగా చేశారండి అమ్మమ్మగా. అంజలీదేవి గారి సినిమాలే చాలా బావుంటాయి. ఇందులో కూడా ఆవిడ చాలా అద్భుతంగా నటించారండి.
అంజలీదేవి గారి కూతురు అల్లుడిగా రాధాకుమారి గారు అలాగే రావికొండలరావు గారు చేశారు. వాళ్ళిద్దరూ ఫన్నీగా ఫైటింగ్ చేసుకుంటుంటారు కదా, ఆ సీన్లు కూడా చాలా బాగుంటాయండి. చాలా బాగుంటుంది ఈ సినిమా అయితే, మిస్ అవ్వకుండా చూడండి. నేనైతే చాలాసార్లు చూశాను ఈ బృందావనం అనే సినిమా. నాకు చాలా ఇష్టం అండి. ఇందులో పాటలు అంటే చాలా ఇష్టం నాకు. సత్యనారాయణ గారు అయితే మోసపోయానని లాస్ట్కు తెలుసుకొని అంజలీదేవి గారిని అయితే క్షమాపణలు కోరుతారనమాట. సరే నేను తప్పు చేశానమ్మా, నన్ను క్షమించండి అని చెప్పి ఆయన ఆమె కాళ్ళ మీద పడతారు. అంజలీదేవి గారు అయితే క్షమించేస్తారనమాట. ఇంకా సరే నువ్వు చేసిన తప్పుకు నీ భార్య పిల్లలు శిక్ష అనుభవించకూడదు అని చెప్పేసి ఆవిడ క్షమిస్తారు. రాజేంద్ర ప్రసాద్ కూడా సరే అమ్మమ్మ ఒప్పుకున్నది కాబట్టి నేను కూడా నిన్ను క్షమిస్తున్నానని చెప్పి చెప్తారనమాట. ఆ సినిమా అసలు చాలా అద్భుతమైన సినిమా అండి. బృందావనం అనే సినిమా చాలా బాగుంటుందండి. ఎవరిని కూడా అట్లా మోసం చేయకూడదు. ఎప్పటికైనా తిరిగే వస్తుంది మనకు, అది రిటర్న్ గిఫ్ట్ లాగా. ఆ మోసం అనేది మళ్ళీ మనమే ఇంకొకరి చేతిలో మోసపోతామండి. ఆ విధంగా చూపించారు. ఇందులో కామెడీ చూపించారు. అసలు మ్యూజిక్ పరంగా ఎట్లా అసలు ఎంత బాగుంటుందో మ్యూజిక్ అయితే, అన్ని విధాలుగా ఉండే సినిమా అండి ఇది. చాలా బాగుంటుంది. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఇంకా అద్భుతంగా చేశారనమాట ఈ సినిమా అయితే. మిస్ అవ్వకుండా చూడండి. ఇందులో శ్రీలక్ష్మి గారు అయితే ఇంకా మరో రకమైన కామెడీ అండి. ఆవిడ తెలియకుండా మాట్లాడడం, మళ్ళీ మా మౌనవ్రతం అనడము, ఇట్లాగా అసలు ఆవిడ సడన్గా మా డైలాగులు చెప్పడం, అవన్నీ కూడా చాలా ఫన్నీగా ఉంటుందండి. శ్రీలక్ష్మి గారి కామెడీ అంటే ఇంకా వేరే లెవెల్ కదా, చాలా బాగుంటుంది ఆవిడ చెప్పే డైలాగులు కూడా. అలాగే సుబ్బలేఖ సుధాకర్ కానీ, రాళ్ళపల్లి కానీ, అందరూ కూడా ఒక్కొక్కరి క్యారెక్టర్ ఒక్కొక్కరు అద్భుతంగా చేశారండి ఈ సినిమా అయితే. రమ్యకృష్ణ గారు మ్యూజిక్ క్లాస్లో చేరి పిల్లలందరికీ స్వరాలు నేర్పిస్తూ ఉంటారు. అప్పుడు మధ్యలో రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి ఆ స్వరాలు ఇలా కాదు ఇలా అని చెప్పి వచ్చే ఆ పాట చాలా బాగుంటుందండి. నాకు చాలా ఇష్టం ఆ పాట. మ్యూజిక్ పరంగా అయితే సూపర్ హిట్ అండి ఈ సినిమా అయితే మాత్రం. అన్ని పాటలు కూడా చాలా బాగుంటాయి. మిస్ అవ్వకుండా చూడండి ఈ సినిమా. బృందావనాన్ని సాధించి అమ్మమ్మ గారికి అయితే మనశ్శాంతి కలిగిస్తారండి. అప్పుడు ఆవిడ మనవడితో చెప్పే మాటలు చాలా అద్భుతంగా ఉంటాయండి. తాతగారు నిన్ను పైలోకంలో నుంచి ఆశీర్వదిస్తారు, ఆయనకు మనశ్శాంతి కలిగింది, ఆత్మశాంతి కలిగింది అని చెప్పి ఆవిడ చెప్తారండి. ఆ డైలాగులన్నీ చాలా బాగుంటాయండి. ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలని ఇప్పుడైతే రిలీజ్ చేయాలండి. చాలా బాగుంటాయి కదా, ఇలాంటి సినిమాలు అయితే చాలా ఉన్నాయి. మనం చాలా మిస్ అయిపోతున్నామండి, కొన్ని చూడట్లేదు. నేనైతే సెర్చ్ చేస్తూ ఉన్నాను, ఇంకా ఏమైనా పాత సినిమాలు ఉన్నాయా, ఇంకా ఉన్నాయా, ఏమున్నాయి అనేసి చూస్తుంటానండి. డైలీ ఏదో ఒక మూవీ అయినా టీవీలో వస్తే పర్లేదు, టీవీలో కనుక ఆ రోజు ఏమీ రాకపోతే ఏదో ఒక మూవీ పెట్టుకొని అయితే చూస్తుంటాను. నాకు మంచి ఎంటర్టైన్మెంట్ అదే, అలాగే మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయండి అప్పుడు సినిమాలు చూస్తుంటే. మీరు కూడా మిస్ అవ్వకుండా ఈ బృందావనం అనే సినిమా అయితే చూడండి. చాలా అద్భుతమైన సినిమా అనమాట ఇది. లాస్ట్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది ఈ సినిమా. సత్యనారాయణ గారు క్షమించమనగానే అంజలీదేవి గారు వెంటనే ఆయన చేసినవన్నీ కూడా మర్చిపోయి, సరే పశ్చాత్తాపానికి మించింది ప్రాయశ్చిత్తం లేదు అని చెప్పి ఎమ్మడే క్షమించి తన కూతుర్ని మనవడికి ఇచ్చి చేసుకోవడానికి ఇష్టపడతారండి. కొంతమంది ఇది తప్పు అని తెలిసినా సరే తప్పు చేస్తారండి. తెలియకుండా కొంతమంది చేస్తారు, తెలిసి కొంతమంది చేస్తారు. కానీ ఎప్పటికైనా సరే నిజాయితీ దగ్గర ఓడిపోవాల్సిందేనండి. ఎంత పెద్ద తప్పులు చేసిన వాళ్ళైనా సరే ఆ రోజుకు సంతోషించవచ్చు, కానీ ఎప్పటికైనా సరే నిజాయితీ అనేదే గెలుస్తుంది. న్యాయం అనేదే గెలుస్తుంది. నిజాయితీ దగ్గర, న్యాయం దగ్గర తల వంచక తప్పదండి ఎవరైనా సరే. అలాంటి సత్యం చెప్పారండి ఈ సినిమాలో అయితే. అంత అద్భుతమైన సినిమా అండి, మిస్ అవ్వకుండా చూడండి బృందావనం అనే సినిమా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.